హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ హాల్ మాదాపూర్లో ఉంది. సో దీన్ని మొత్తం కూడా కూల్ చేసింది ఇక్కడ ప్రభుత్వం అని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అసలు నిజానికి అది నాగార్జునకు సంబంధించిందేనా? మరి ఎందుకు ఆయన స్పందించట్లేదు దానిపైన? నాగార్జున వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పార్ట్నర్ పేరు వచ్చి నల్లా ప్రీతం రెడ్డి. నల్లా ప్రీతం రెడ్డిది N3 ఎంటర్ప్రైజెస్ అని ఒక సంస్థ ఉంది. సో N3 ఆయన పేరు కూడా నల్లా వస్తుంది కాబట్టి ఎన్ కన్వెన్షన్ అని పెట్టారు. నాగార్జున ఇద్దరు పార్ట్నర్స్. సో అది దాదాపు 1,00,000 ఎస్ఎఫ్టీ ఉంటాయి. దాదాపు 5-6 హాళ్ళు ఉన్నాయి. బనియన్ హాలు, మెయిన్ హాలు, డైమండ్ హాలు, ఓపెన్ ఎయిర్ హాల్, ఇలాగా మొత్తం ఒక 1,00,000 ఎస్ఎఫ్టీలో కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. అందులో బేసిక్గా కార్పొరేట్, వెడ్డింగు, ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. దాంతోపాటు బార్ కూడా ఉంటుందన్నమాట. ఇది మొత్తంగా అక్కడ తమ్మిడి హడ్డి చెరువు అని ఉంటుంది. తమ్మిడి హడ్డి చెరువు వచ్చి 29 ఎకరాల 4 కుంటలు మొత్తం. అందులో 3.5 ఎకరాలని తను ఆక్యుపై చేసుకున్నారు వీళ్ళిద్దరు, ప్రీతం రెడ్డి అండ్ నాగార్జున. ఇద్దరు కలిసి ఆక్యుపై చేసేసి కట్టేశారు. సో దీని మీద యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం అప్పుడే కేసీఆర్ వాళ్ళు మేము వచ్చినాక ఇవన్నీ కూల్చేస్తాము అని ఇవన్నీ ప్రకటించారు. ఇది మన రామోజీ ఫిల్మ్ సిటీ, ఎన్ కన్వెన్షన్ హాలు, తర్వాత పద్మాలయ, వీళ్ళందరూ దేనికైతే ఇచ్చారో ఆ పర్పస్ కాకుండా బిజినెస్ కమర్షియల్గా వాడుతున్నారు, వీటన్నిటిని మేము కూల్చేస్తామని చెప్పారు. కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా కొంత హడావిడి నడిచింది మనకు గుర్తుంటే. ఇవన్నీ కూడా బుల్డోజర్లు వెళ్ళాయి, కానీ కూల్చకుండానే వచ్చాయి. హడావిడి జరిగింది, వచ్చేసారు. తర్వాత ఏమన్నారంటే నాగార్జున మధ్య కేసీఆర్ మధ్య డీల్ ఏదో కుదిరింది, అందుకని సైలెంట్ అయిపోయాడని చెప్పారు. సో అట్లా 10 ఏళ్ళ నుంచి దీని గురించి ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇష్యూని లేపాడు. ఇప్పుడు ఏమైందంటే హైడ్రా అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. హైడ్రా అని మనం ఆల్రెడీ దాని స్టోరీ నేను చెప్పాను. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో దీన్ని హైడ్రా అని పిలుస్తున్నారు. దీన్ని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటంటే ఇటు కార్పొరేషన్ జిహెచ్ఎంసి కలిసి పనిచేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాటర్ బోర్డు ఉంటుంది, అర్బన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, శానిటేషన్, ఈ డిపార్ట్మెంట్లంతా కలిసి దీని ఆధ్వర్యంలో పనిచేస్తాయి అన్నమాట. ప్రధానంగా ఏంటంటే నేషనల్ రిమోట్ సెన్సారింగ్ ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్ ఏంటంటే శాటిలైట్ ద్వారా హైదరాబాద్లో దాదాపు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో 56 చెరువుల్ని ఆక్యుపై చేసి కట్టేశారు. వివిధ బిల్డింగ్లు కావచ్చు, ప్రహరీ హాల్ కావచ్చు, రకరకాలుగా అనేది ఆ లిస్టుని వీళ్ళకి ఇచ్చింది హైడ్రాకి. హైడ్రా లిస్టుని తీసుకొని ఈ 56 పాండ్స్లో, చెరువుల్లో ఎక్కడెక్కడ ఎన్కరేజ్ జరిగిందో అవి కూల్చివేయడం మొదలుపెట్టారు. మనకు తెలుసు దానం నాగేందర్కి సంబంధించి కూడా పార్కులో, జూబ్లీ హిల్స్ దగ్గర పార్కులో ఆక్యుపై చేసుకున్నారని కోలుగొడితే దానం నాగేందర్ చాలా సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చాడు రంగనాథ్కి. ఆ తర్వాత మేబీ రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి తనకి దానం నాగేందర్కి సీరియస్గా ఏదో హెచ్చరికలు వెళ్ళినట్టుంది, సైలెంట్ అయిపోయాడు. ఈవెన్ దానం నాగేందర్ని సస్పెండ్ చేస్తారని కూడా వార్తలు కూడా వచ్చాయి. అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఏంటంటే హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టే కనబడుతుంది. అందుకని ఒక సిన్సియర్ ఆఫీసర్ ఏవి రంగనాథ్, ఆయన గతంలో వరంగల్ సిపిగా పనిచేస్తారు. మనం మెడికల్ కాలేజీ ప్రీతి ఇన్సిడెంట్లో కూడా ఆయన గురించి చెప్పుకున్నాం మనం. అప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన సిపిగా. ఓకే. అట్లాగే నల్గొండలో కూడా పనిచేశారు. సో ఆయన్ని తీసుకొచ్చి దీనికి పెట్టారు. ఇప్పుడు ఆయన ఎవరి మాట వినకుండా స్ట్రిక్ట్గా రూల్స్ ప్రకారం వెళ్తున్నాడు. నిన్ననే బాచ్పల్లి ఎర్రకొండ దగ్గర కూడా ఒక మ్యాప్స్ కన్స్ట్రక్షన్ అనే ఒక అపార్ట్మెంట్ను కూడా కూల్చేశారు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు కేటీఆర్ యూజ్ చేస్తున్న, ఆయనది కేటీఆర్ది కాదు, వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డిది, బట్ దాన్ని కూడా కూల్చేస్తామని చెప్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోలేదు. కానీ హైకోర్టులో కేసు ఉండడం వల్ల దాన్ని కూల్చివేత అనేది టెంపరీగా ఆగింది. సో ఇప్పుడు హైకోర్టు కూడా అసలు ఈ హైడ్రా ఎలా ఏర్పడింది, దీనికి ఉన్న పరిధి ఏంటి, ఒక 20-30 ఏళ్లకు ముందు స్థానిక సంస్థల పర్మిషన్లని తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు వచ్చి 20 ఏళ్ళ తర్వాత మీరు హైడ్రా పేరుతో కూలగొట్టడం కరెక్టా అని కూడా హైకోర్టు అడిగింది. అంటే ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. ఫస్ట్ హైడ్రా చేసే పనిని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనకిప్పుడు
హైదరాబాద్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 2000 నుంచి హైదరాబాద్లో ఉన్నా, అంటే 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నా. ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలే నేను. ఇప్పుడు కొద్దిగా వర్షం పడినా కూడా మొత్తం రోడ్లంతా ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి. అసలు ఇక్కడ నుంచి మా ఇల్లు 3.5 కిలోమీటర్స్ ఉంది. ఒక్కొక్కసారి 1 అవర్ పడుతుంది కొద్దిగా రెయిన్ పడగానే. అంటే ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి రోడ్లలో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నల్లాలు, అంటే కాలువలు కావచ్చు, లేకపోతే చెరువులు, పాండ్స్ ఇవన్నీ ఆక్యుపై చేస్తున్నారు. ఇది 400 ఏళ్లకు ముందు ఏర్పడిన సిటీ. నిజాం కాలంలోనే చాలా ప్లాన్డ్ సిటీ ఇది. చెరువులు, ఎక్కడెక్కడ చెరువులు తవ్వాలి, ఎక్కడెక్కడ పాండ్స్ తవ్వాలి, ఎక్కడెక్కడ కాలువలు తవ్వాలి, ఇదంతా వెరీ ప్లాన్డ్. ఎందుకంటే ఒక సిటీ నిర్మించేటప్పుడు వాటర్ ఫ్లో చూసుకుంటారు. ఎక్కడ వర్షం పడుతుంది, ఆ వాటర్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది, దాని టార్గెట్ ట్రాక్ ఏంటి, ఎక్కడ ఆగితే అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని అది ఎక్కడికక్కడ ఆగడానికి కుంటలు కట్టారు. ఈ కుంటల్ని FTL అంటారు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. ఫుల్ ట్యాంక్ చెరువు నిండితే ఎంతవరకు వస్తుందో అంతవరకు కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. అది ఫుల్గా అయిపోతుంది చెరువు. అప్పుడు మనకి జనావాసాల మీదకి వాటర్ రాదు. ఇది లాజిక్ అనమాట. పాతకాలం నుంచి ఇదే లాజిక్లో టౌన్స్ని నిర్మిస్తారు. అయితే ఇప్పుడు గ్రీడ్ వచ్చినాక, రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ వచ్చి, ల్యాండ్ విపరీతంగా వాల్యూస్ వచ్చినాక ఏమైందంటే చెరువులు లేవు, కాలువలు లేవు, అన్నిటినీ ఆక్యుపై చేసి కట్టేస్తున్నారు. దీనివల్ల వాటర్ ఎక్కడికి పోతుంది? ఖచ్చితంగా జనం మీదకే వస్తుంది మళ్ళీ. అందుకని ప్రతి నగరంలో, ఇది హైదరాబాద్ ఒకటే కాదు, ప్రతి నగరంలో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ చిత్తూరు జిల్లాలో చెరువుల మీద ఒక రీసెర్చ్ చేసింది. చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు 8,000 చెరువులు ఉండేటివి, ఇవాళ 500 ఉన్నాయి. అంటే 7,500 చెరువుల్ని ఆక్యుపై చేసేసారు. సో దానివల్ల ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. సో వాటర్ అనేది ఇప్పుడేమీ మనకు బీభత్సంగా ఏమీ వర్షం పడిపోవట్లే. 100 ఏళ్ల ముందు కూడా ఎందుకంటే ఎక్కువ పడింది, 100 ఏళ్లలో ఇదే హైయెస్ట్ అని చెప్తుంటారు మనకి లెక్కలు. అంటే 100 ఏళ్ళకు ముందు ఇంత పడినట్టే కదా లెక్క. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ప్లాన్డ్గా, పెద్దవాళ్ళు ఏంటంటే గ్రీడ్ లేకుండా, అప్పటికింత ప్రెజర్ కూడా లేదు ల్యాండ్ మీద, కాబట్టి వాళ్ళు చెరువులు, కుంటలు, ఎక్కడికక్కడ స్ట్రక్చర్, నగరం ఎలా ఉండాలి అనేది చేశారు. ఇవాళ ఏమవుతుంది, గ్రీడ్తో ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా వాళ్ళే ఎక్కువగా, ఆ రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళు కబ్జా చేసేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా, ఆ మధ్య కూడా ఇక్కడ ఒక ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. సో ఇదేంటంటే వీళ్ళు డబ్బులు తీసుకొని దేనికైనా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఏమైపోతుందంటే ఇంకా కోర్టులు కూడా కట్టేశారు, 10 ఏళ్ళు అయింది, తర్వాత రెగ్యులరైజ్ చేసేయడంతో అవి ఇంకా లీగల్గా కూడా కరెక్ట్ అయిపోతుంది. ఇది ప్రతి ప్రభుత్వం ఇదే చేస్తుంది, ప్రతి ప్రభుత్వం ఉన్నా కూడా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైదరాబాద్ని, ఈ చెరువుల ఆక్యుపేషన్ని క్లీన్ చేయడం మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇది రేవంత్ రెడ్డి మెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి తన ఎనిమీస్ మీదనే ఉపయోగిస్తున్నాడా, పొలిటికల్ రైవలరీస్ మీదనే ఉపయోగిస్తున్నాడా హైడ్రాని, కాంగ్రెస్ వాళ్ళ ఆక్యుపేషన్లను కూడా చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే చిన్న దానం నాగేందర్ చేశాడు తప్ప పెద్ద ఎత్తున ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అది బీఆర్ఎస్ వాళ్ళు చూపిస్తున్నారు. సో వాటిని కూడా కానీ కొట్టగలిగితే, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొట్టగలిగితే మనం రేవంత్ రెడ్డిని నమ్మొచ్చు. లేదంటే రేవంత్ రెడ్డి ప్రత్యర్థులను వేధించడం కోసమే హైడ్రాను ఉపయోగించుకుంటున్నాడు అన్న వెర్షన్ నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు నాగార్జున కూడా ఒకప్పుడు జగన్ అభిమాని, జగన్తో కలిశాడు కూడా. సో ఆ రకంగా నాగార్జున మీద పగబట్టాడా, లేకపోతే దీనికి పేరు వస్తుంది అని చెప్పి చేశాడా, ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి. రెండోది సాధారణమైన అపార్ట్మెంట్స్. ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, అది నాకు తెలియదు ఫుల్ ట్యాంక్ ప్లేస్లో ఉందని. ఎందుకంటే దానికి పర్మిషన్ ఇచ్చారంటే గవర్నమెంట్ అన్ని చూసే కదా ఇస్తుందని కదా నేను అనుకుంటాను. ఇప్పుడు దాన్ని కొట్టేస్తే నా లాస్ని ఎవడు భరించాలి? మీరు ఎందుకు ఇచ్చారు మరి పర్మిషన్? గవర్నమెంటే కదా ఇచ్చింది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కదా పర్మిషన్లు ఇచ్చాయి. మరి ఫుల్ ట్యాంక్ లెవెల్లో, FTL లెవెల్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లకు కానీ ఇతర కన్స్ట్రక్షన్లకు కానీ పర్మిషన్లు ఎలా ఇస్తారు? ఆ ఇచ్చిన వాళ్ళని ఎందుకు బాధ్యులను చేయట్లేదు? అక్కడ అమ్మినోళ్ళు, కొన్నోళ్ళు వీళ్ళే ఇప్పుడు బాధ్యులు అవుతున్నారు, కానీ ఆ ఇచ్చిన వాళ్ళని ఎందుకు చేయట్లేదు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అన్ని వైపులా ఇదే జరుగుతున్నప్పుడు మనం కొనాలనుకున్నప్పుడు మనకి అక్కడ నచ్చింది ప్లేసు, అక్కడ ఫుల్ ట్యాంకా కాదో మనకు తెలీదు. ఎందుకంటే పర్మిషన్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి, మనం వెళ్ళి కొంటాం. ఇప్పుడు వచ్చి అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది, ఇది అక్రమ కట్టడం 20 ఏళ్ళ తర్వాత కూల్చేస్తే
దాని మీద పెట్టిన పెట్టుబడి పెట్టి నానా బాధలు పడి డబ్బులు కష్టపడి కూడా చాలామంది మిడిల్ క్లాస్ వీళ్ళు కొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ అంశాలన్నీ కూడా ఇవాళ తేలాలి. అయితే కోర్టులో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు కోర్టు మొత్తం నివేదిక కూడా అడిగింది హైడ్రా, మీరు ఎలా కూలుస్తున్నారు, దాని ఇదేంటి, లాజిక్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగింది. కాబట్టి ఇవన్నీ కానీ చేసి సమగ్రంగా నిజంగానే 56 చెరువులను కానీ క్లీన్ చేయగలిగితే మాత్రం హైదరాబాద్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మరి అది రేవంత్ రెడ్డి నిజంగానే చేస్తాడా? ఓన్లీ అంటే 56 చెరువులు అని టార్గెట్ సార్. 56 చెరువులు హైదరాబాద్లో ఆక్యుపై చేసేసారు. సో వాటిని ఇప్పుడు క్లియర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఈ తమ్మిరెడ్డి కుంట నాగార్జున ఆక్యుపై చేసింది 3.5 ఎకరా చెరువు పోయినట్టే కదా అది. సో మరి అది క్లియర్ అయితే ఆ వాటర్ అంతా అక్కడ వచ్చి ఆగుతుంది కదా. లేనప్పుడు అదేమవుతుంది, ఎట్లా ఎక్కడ దారి ఉంటే అట్లా వెళ్ళిపోతుంది, జనం మీదకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల క్లియర్ చేయగలిగితే, అట్లాగే కాలువలు ఇవన్నీ కూడా క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా అవుతుంది. కానీ ఇది నాకైతే ఇది అవుతుందా అనే డౌట్. ఎందుకంటే ఇవన్నీ హడావిడి చేస్తారు ప్రతి ఒక్కరు. దాని తర్వాత వాడు కామెంట్ పెట్టాడు, నాగార్జున రేవంత్ రెడ్డి బ్రదర్స్తో ముందుగా డీల్ ఎందుకు కుదుర్చుకోలేదు అని. సో అదేమన్నా జరిగితే ఆపేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది.